ఫస్ట్ తెలంగాణ పైసలు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ అయినాయి. బాగా ఖజానాలో జమ చేసుకున్నారు. అప్పుడప్పుడు ఇట్లాంటి సభలు పెట్టాలి కేసీఆర్ కుటుంబం అని నేను అంటా. అంటే మీరు పెట్టాలని కోరుకుంటున్నారా? ఎట్లా ఎందుకు అట్లా? మా పైసలే వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, పబ్లిక్ పైసనే. అట్లనన్నా కొంచెం కనీసం ఓషన్లో డ్రాప్ అంతా బయటికి వస్తాయి. అది ఓషన్ అంతా దోచుకున్నది. అది ఆ దోచుకున్న పైసే అంతో ఎంతో ఆ, పెట్రోలు, డీజిలు, బండ్లు, జనాలకు డబ్బు మొబిలైజేషను అంత మీడియా వాళ్ళకు వీళ్ళకు ఎంతో కొంత ఎంతనన్నా డిస్ట్రిబ్యూషన్ లాభం అవుతుంది. వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకు ఉత్తిగా వడ్డీలు వస్తున్నాయి తప్పించి పబ్లిక్ నష్టం జరుగుతుంది కదా. సభలు పెట్టుకుంటే నువ్వు 10 లక్షల మంది క్యాలిక్యులేషన్ చేసుకుని 1 లక్ష వచ్చినా 10 లక్షల క్యాలిక్యులేషన్లో ఖర్చు పెట్టి ఉంటావు కదా. అది ఎంతో అంత జనాలకు చేరుతుంది కదా పైసన్న. అది మా ప్రజాధనం. ఫ్లెక్సీలు వేస్తారు, బ్యానర్లు వేస్తారు, అందరూ టెంట్లు వేస్తారు. ఇక ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా ఆదాయం ఉంటుంది. కేసీఆర్ దోపిడీ చేసిన బస్తు పైసంది కాబట్టి అప్పుడప్పుడు సభలు పెడితే నువ్వు దోపిడీ చేసిన పైసల్లో నుంచి ఉల్లిగడ్డ మీదకి వెళ్ళి పొట్టు తీసి ఇచ్చినట్లు నన్ను ఉంటుంది. అవి మా ప్రజా సొమ్ము, ప్రజల సొమ్ము అన్నారు. మనయి మా ప్రజల సొమ్ము కాదు, మన ప్రజలై. కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిన మాట్లాడు తెలియదు అందరికీ తెలుసు చేసిందా? డైరెక్ట్ గా అసెంబ్లీలోనే బయట పెట్టినాం కదా వాళ్ళ దోపిడీ అంతా. చేసి సంవత్సరంన్నర కాలంగా వాళ్ళ మీద కార్యాచరణలు మరి యాక్షన్ ఏదంటే అయితే కదా. నిన్న ఎండీని పట్టిండ్రు కదా, చూసినావు కదా. కాళేశ్వరం ఎండీని పడితే ఎంత దొరికిందో, లోపల పోయింది కదా నిన్న. అట్లా ఒక్కొక్కలేదు ఉంటుంది, ప్రాసెస్ ప్రకారం ఉంటుంది. కొంత దానికి అన్నీ ఇట్లా అనగానే ఇట్లా అరెస్ట్ చేసినాం అనుకో, తెల్లారి బెయిల్ తెచ్చుకొని బయట తిరుగుతారు వాళ్ళు. అట్లా బయట తిరగనిచ్చే పని లేదు కదా వాళ్ళకి. ఒకసారి పూర్తిగా పకడ్బందీగా అన్నీ ఉచ్చు బిగుసుకుంటే అప్పుడు తెలుస్తుంది బయటికి పోయేది. నిన్న ఒక్క ఎండీ దగ్గరనే 100 కోట్లకు పైగా కాళేశ్వరం మీద సంపాదించిన అవినీతి డబ్బు దొరికింది. ఆస్తులు 100 ఎకరాలంట. కనీసం 50 లక్షలు, ₹1,00,00,000 ఎకరం పెట్టినా గదే 100 కోట్లు కదా. మరి అట్లాంటి సొమ్ము చాలా ఉంది కేసీఆర్ దగ్గర. కాబట్టి అట్లాంటి తీస్తారా? భవిష్యత్తులో తీసే ప్రయత్నాలు ఉన్నాయా? ఫస్ట్ తోక దొరకాలి. తోక దొరికితే మొండం దాకా పోతారు. ఫస్ట్ దొరుకుతూ ఉన్నది కదా ఒక్కొక్కటి. ఏదో ఊరికే ఇప్పుడు ఎలక్షన్లలో చెప్పినప్పుడు కేసీఆర్ని అరెస్ట్ చేస్తామో అని అది బరాబర్ ఉంటుంది. కానీ దాన్ని ప్రాసెస్ ప్రకారం చేయాలి కదా. ఊరికే మనం గాలికి అనుకొని కేసీఆర్ని పట్టుకొని కొడుకుని పట్టుకొని వచ్చి జైల్లో వేసినాం అనుకో, వాళ్ళు బరాబర్ మళ్ళీ పూర్తి ఆధారాలు లేదనుకో కోర్టుకు పోతారు, బెయిల్ తెచ్చుకుంటే కవిత ఇట్లా ఇప్పుడు బయట ఎట్లా తిరుగుతున్నారు గట్లే వాళ్ళు తిరుగుతారు. గట్లని తిరగనిద్దామా? పూర్తిగా పకడ్బందీగా వాళ్ళ అవినీతి మొత్తం రుజువు చేసి వాళ్ళని జైల్లో వేద్దాం. చాలా ఉన్నాయి, 1 కావు 2 కావు కదా. కుంభకోణాలు చేసినాయి ఒక్క శాఖ నుంచి కాదు, అన్ని కార్పొరేషన్ శాఖలలో నుంచి దోపిడీ ఉన్నది. ఒక్క దోపిడీ చేస్తేనన్నా ఏమన్నా మనం అనుకోవచ్చు. అన్ని దోపిడీలు ఇవ్వాలి. ఆ దోపిడీలన్నీ బయటపెట్టాలి. అప్పుడప్పుడు ఇట్లా సభలు పెట్టాలి. అన్ని రకాలు వసూలు చేయాలి. తెలంగాణ ప్రజలు మా పైసా మాకు అన్నట్లు వసూలు చేయాలి. అది ప్రతిపక్ష పార్టీ సభలు పెడితే అధికార పార్టీ ఎందుకు భుజాలు తడుపుకుంటున్నారు? మంత్రులు లేదంటే మీలాంటి నాయకులు బయటకు వచ్చి ఎందుకు భుజాలు తడుపుకుంటున్నారు? అన్న మాటలకు జవాబులు చెప్పాలా, లేకపోతే వాళ్ళు వీళ్ళను అని అంటే కామ్గా కూర్చోాలి? కేసీఆర్ గారు అన్న దాంట్లో తప్పే ఉందాక ఏం మాట్లాడారు? వారు ఇచ్చిన హామీలు కూడా చక్కగా రాలేదు ఇచ్చినాయంటారా? సిగ్గు శరం లేని కేసీఆర్ ఈరోజు నేను అడుగుతున్నా, బరాబర్ నువ్వు కాదు కేసీఆర్, సిగ్గుశరం లేని కేసీఆర్ 7.5 లక్షల కోట్ల అప్పు పెట్టిపోయి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అనేటప్పుడు ఫస్ట్ నువ్వు చేసిన బొక్కైడ చూపి చెప్పు. నేను ఇంత అప్పు చేసినా, వచ్చిన ప్రభుత్వం నెత్తి మీద ఇంత పెద్ద బండ పెట్టినా, బండ కింద ఉన్నటువంటి తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల్ని ఈరోజు ఆగం చేసినా అని గాముచ్చట కూడా చెప్తే బాగుండే కదా. అన్ని దోపిడీలు నువ్వు చేసి, అన్ని అప్పులు నువ్వు చేసి మా మీద ఏడుపా అనేది. నేను అడిగేదానికి ఒక్క సూటి ప్రశ్నకు ఆన్సర్ చెప్పమను. మేము ఇచ్చేటప్పుడు 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చినాము. ఉమ్మడి రాష్ట్రము, పెద్ద రాష్ట్రము, దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో కనీసం గుడుసూది కూడా తయారు కాకుండా మేము అన్ని విధాల దేశాన్ని వడ్డిచ్చిన విస్తరాకులాగా చేసి అటు బీజేపీల చేతిలో ఇటు టీఆర్ఎస్ వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళిద్దరు కలిసి కుక్కలు చింపిన ఇస్తరాకు చేసిండ్రు. ఈరోజు కుక్కలు చింపిన ఇస్తరాకును మళ్ళీ ఎట్లయితే బ్రిటిష్ వాడు పారిపోయేటప్పుడు భారతదేశాన్ని ఎట్లా ఆగం చేసిపోయిండో మళ్ళీ వీళ్ళు గట్లే ఆగం చేస్తున్నారు. వాళ్ళనంటే విదేశీయులు కాబట్టి దేశం నుంచి తరిమి కొట్టినాం. వీళ్ళని ఎక్కడ తరిమి కొట్టాలనో తెలియక ఇక్కడనే మళ్ళీ కుట్టుకుంటూ కూర్చున్నాం. మళ్ళీ ఆ ఇస్తరాకును కుడుతున్నాం. గజ్జె పని శాత కాక దోపిడీ చేసి విలన్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ని విలన్ అనే అధికారం హక్కు నీకుందా? ఆ చెట్టు కింద నీళ్ళు తాగి పెట్టిననే నువ్వు, ఆ చెట్టు కింద వెలిసిన మొక్కవే నువ్వు. ఆ మాటలు మాట్లాడితే కాంగ్రెస్ని పట్టుకొని విలను అంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చి నువ్వు విలన్ అయిందా? నువ్వు తెలంగాణ 1,200 మందిని బలిదానం తీసుకొని ఆ శవాల మీద కుర్చేసుకొని కూర్చున్నావు. నువ్వా విలను? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ విలనా?
ఏ విధంగా మాట్లాడతాడు కేసీఆర్? దానికి మేము జవాబు చెప్పకుండా నువ్వంటూ భుజాలు తడుముకుంటున్నావు. మమ్మల్ని విలన్ అంటే మేము బడి ఊక్కోవాలనా? నీలాగా దోపిడీ చేసినాం. ఇందాకనే చెప్పినా, మేము విలన్ అయితే నీకు 17,000 కోట్లు కాదు 17 లక్షల కోట్లు అప్పు చేసి ఇస్తుంటే మీకు మేము తెలంగాణ మేము నీకు ఎట్లా ఇచ్చినాం? మేము బంగారు పల్లెల్లో వడ్డిచ్చిన తెలంగాణ ఇచ్చినాం నీకు. ఈరోజు సత్తుపల్లెం చేసి పెట్టినావు. సత్తుపల్లెం కూడా లేదు. తెలంగాణని మొత్తం కుదువకు తెలంగాణ అప్పుల్లో ఉందని చెప్పి మీరు ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్పినాం, ఎప్పుడు చెప్తాం. అది అబద్ధం కాదు కదా. అన్ని హామీలు ఎట్లా ఇచ్చినారు? ఇను హామీలు ఇచ్చినాము, నెరవేరుస్తున్నాము. అన్ని ఇప్పుడే నువ్వు అడిగిన ప్రశ్న నాది ఒక్కొక్కటి సమాధానం చెప్పాలా లేదా? నువ్వు మా మంత్రులు భుజాలు తడుపుకుంటున్నారు అన్నప్పుడు ముందు చరిత్ర అయితే గత చరిత్ర చెప్పాలి. గత చరిత్ర కాంగ్రెస్ బరాబర్. నువ్వు మాకనే అర్హత నీకే. దొంగ దోపిడీ అలీబాబా చాలీ చోరులు దేశాన్ని దేశం మీద అప్పుడు పడుతుండ్రు. వెనకడికి మేము చిన్నగా ఉన్నప్పుడు దొంగలు వస్తున్నారంటే ఇండ్లకంతా తాళాలు లోపల నుంచి పెట్టుకొని కారం పొడి రెడీ పెట్టుకుంటారు. వాళ్ళకి ఏం తెలియకుండా అప్పుడు ఆ కాలంలో ఇంత ఇది లేకుండా కాబట్టి కారం పొడి రెడీ పెట్టుకుంటారు. దొంగలు వస్తే మొహాల మీద దేశం కొడదామన్నట్ల తెల్లందాకా ఊర్లలో పల్లెటూర్లలో పండుకుంటుర్రు. ఈరోజు మళ్ళీ వాళ్ళు అదే పరిస్థితికి తీసుకొని వచ్చిండ్రు. దొంగతనం చేసి తెలంగాణను దోపిడీ చేసి మళ్ళా అదేమో అంటారు దొంగ వచ్చి దొంగ అన్నట్టుంది కేసీఆర్. దొంగతనం చేసింది నువ్వు, తెలంగాణ మీద దోపిడీ చేసింది నువ్వు. తెలంగాణ 17,000 కోట్ల మిగులుబడి చేటుంటే ఈరోజు 7.5 లక్షల కోట్ల అప్పు చేసినాం. ఏం అభివృద్ధి చేసినావు అని మేము ప్రశ్నిస్తే మళ్ళీ మమ్మల్ని విలన్ అడిగినందుకు విలన్. కాళేశ్వరం ఇంత పెద్ద బొక్కబడి కాళేశ్వరం అంతా అన్నారం బ్యారేజ్ అన్నీ మునిగిపోయి వంగిపోయి కుంగిపోయి ఇప్పుడు మొన్ననే కదా నేషనల్ అథారిటీ డ్యామ్ వాళ్ళు ఇచ్చారు కదా. అది మొత్తం ఆ సెక్షన్ మొత్తమే తీసేయాలి, కొత్తగా రీమోడల్ కొత్తగా చేయాలి. రెనోవేషన్ చేస్తే పనికిరాదు, తీసేసి కట్టాలి అని చెప్పారు. మరి అది సిగ్గులేదు కదా, ఎందుకో చెప్పలేదు? కాళేశ్వరం మీద కథ చెప్పలేదు. ఏనో గింత పర్రెబాస్తానంట, దానికి హైలైట్ చేసినామంట. రాహుల్ గాంధీ వచ్చి దాని గురించి మాట్లాడిండు అంటున్నాడు. ఇప్పుడు మరి నేషనల్ అథారిటీ డ్యామ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చదివి చెప్పు మళ్ళా కేసీఆర్కి అడుగుతున్న. ఫస్ట్ తన అల్లుడిని కథం పట్టించిండు, తర్వాత తన బిడ్డను ఏడో స్థానంలోనే కూర్చోబెట్టిండు. బాప్ బేటేక సభ హోగాయో, తండ్రి కొడుకుల సభ. మరి వాళ్ళు తప్ప అందరూ అంటున్నారు, నేను అన్నది కాదు. మాకు అనవసరం వాళ్ళ పార్టీ లోపల అంతర్గత వ్యవహారం గురించి ఎక్కువగా మేము మాట్లాడదలుచుకోలేదు. కానీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏదైనా ప్రశ్నించినప్పుడు, మమ్మల్ని ఎద్దేవా చేసినప్పుడు డెఫినెట్గా మేము కూడా ఇన్వాల్వ్ అయి మాట్లాడతాం. నేను అంటున్నా, నిన్నటిదాకా మొత్తుకున్న కవిత ఏడున్నది నీ ఉనికి లేకుండా చేసిండు మీ అన్న. నువ్వు ఏడం వల్ల మేమనుకున్నాము కేసీఆర్ వస్తాడు చెప్తాడు, పులి బయటికి వస్తున్నది, అది వస్తున్నది ఇది వస్తున్నది అంటే అందరం ఎదురు చూసినాం. ఏం చెప్తాడు ఈ పెద్ద మనిషి అన్న? మీరు కూడా చాలా ఆతృతగా చూసినట్టున్నారు. మేమే చూసిన, నేను అసలు చూడలేదు. నువ్వు ఏం మాట్లాడిండు అనే దాని మీద అక్కడక్కడ నేను జనరల్గా అంత పెద్ద లెంది ఏ ప్రోగ్రామ్ని కూడా చూడను. నేను అక్కడక్కడ అవసరం ఉన్నప్పుడు వీళ్ళు మన వాళ్ళు కౌంటర్లు ఇచ్చినప్పుడు, పబ్లిక్ నేను సోషల్ మీడియాలో కౌంటర్లు ఇచ్చిన ఏం మాట్లాడిండు ఈ తాగుబోతు మాజీ ముఖ్యమంత్రి అని నేను మాజీ ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడొద్దు. మీరు సీనియర్ నాయకులు, వారు ఉద్యమకారులు, తెలంగాణ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి అంటారు. ఏం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ని విలన్ అనొచ్చు. నువ్వు తాగి సభలకు వచ్చి నిన్న ఎట్లా చేసిండు ఎక్కేటప్పుడు చూసినా ఆయన బరాబర్ తాగినప్పుడు అందరిని ఇట్లా జరుపుతాడు, వాసన వస్తుంది అని అందరిని ఇట్లా జరుపుతాడు. గదే చేసిండా? ఏం చూసారు? చూసుడేంది? చూసిన వాళ్ళే చెప్పిండ్రు. తెలియదా? మేము ఎన్నోసార్లు ఛాలెంజ్ ఇచ్చినాం, నువ్వు తాగకుండా సభకు రా, తాగకుండా ప్రెస్ మీట్ పెట్టు అని. మరి దానికి ఆయన జవాబు చెప్పలేడు. ఏనాడు కూడా మేము ఇన్నిసార్లు అన్నప్పుడు నేను తాగలేదు, నన్ను చెక్ చేసుకోండి, ఒక గొట్టం పెట్టి చెక్ చేయండి అని ఎన్నాడు అనలేడు కేసీఆర్. మళ్ళీ సరే అది పక్కన పెడదాం, మొన్న సభ గురించి మాట్లాడదాం. మళ్ళీ డివేట్ అయిపోతే అసలు సభ గురించి మాట్లాడు బంద్ అయిపోతుంది. కవిత ఫ్లెక్సీలలో ఫోటోలు కనపడలే, హరీష్ రావు ఫ్లెక్సీలలో ఫోటోలు కనపడలే. ఆయన స్తబ్దుగా ఇట్లా కూర్చొని ఉన్నాడు హరీష్ రావు. సరే ఏమన్నా కానీ మేము ముందు నిన్న ఎవరో చెప్పిన లీడరు బాప్ బేటా బేటీ దామాద్ అన్నీ ఇవి 4. మళ్ళీ ఇంకొక ఆయన ఉన్నాడు కదా మీ సడ్డకుని కొడుకు, ఆయన ఒక బేటా బేటా బాప్ పి ఏదో అంటారు, అది అట్లా పెద్దగా పెట్టిన వాళ్ళకు. సో ఇవన్నీ జరుగుతాయేమో అనుకున్నాం. కానీ అందరినీ పక్కన పడేసాడు కేటీఆర్. పాపం వాళ్ళ అయ్యో గొంతు మీద కూర్చున్నట్టున్నాడు. వాళ్ళు ఎవరన్నా ఫ్లెక్సీలలో ఫోటోలు కనబడితే నీ సంగతి చెప్తాను ఇట్లా పట్టినట్టున్నాడు. ఇద్దరే కనబడిండ్రు, అది వేరే విషయం. మేమేమనుకున్నామంటే 25 సంవత్సరాల వాళ్ళ చరిత్ర గురించి, మేము రాబోయే కాలంలో
మా కార్యకర్తలకు ఏం భరోసా ఇస్తున్నాం? మేము రేపు పొద్దున అధికారంలోకి మేము వస్తాము అని పదే పదే చెప్పుకుంటున్నాం కదా, మేము ఏం చేస్తాము అని చెప్తారేమో అనుకున్నాం. కానీ మొత్తం సభ మమ్మల్ని తిట్టడానికే పెట్టినట్టున్నది అది. అట్లాంటప్పుడు రజతోత్సవ సభ అని ఎందుకు పెట్టేడుండే? కాంగ్రెస్కి తిట్టే సభ అని పెట్టింటే బాగుండేనేమో. తిట్ల సభ అని పెట్టు. తిట్ల సభ, కాంగ్రెస్కి తిట్ల సభ వేరే, కాంగ్రెస్కి తిట్టే సభ అని పెట్టుకుంటే అయిపోయిండే కదా. కరెక్ట్ అవుతుంది. ఇంత కష్టపడి కొండను తవ్వి ఎలకని తెచ్చిండు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టినా కాంగ్రెస్ని తిట్టితే సరిపోతుండే. నువ్వు ఉట్టిగా ఇంట్లో కూర్చొని ఏమైనా వీడియో చేసి పంపించినా సరిపోతుండే. దీనికి కోట్ల ఖర్చు ఎందుకు? దీనికి ఇంత మొబిలైజేషన్ ఎందుకు? దీనికి ఇంతగానో డబ్బు ఖర్చు. సరే, అది ఏమన్నా చెయ్యని వాళ్ళు చేసిన దోపిడీకి కొంచెమన్నా ఒక ఉల్లిగడ్డ మీద పొట్టంతనన్నా జనాలకి ఏడో ఒక జాగల తాగనికో, తిన్నికో, పెట్రోల్కో, డీజిల్కో, అందరికి 1,00,000 పళ్ళకి ఇంతో అంతా వాళ్ళది పోయింది. అదొక్కడైతే మాకు సంతోషం, ఎందుకంటే ప్రజల పైసా అది. అంటే మీరు ఊహించిరా ఒక ప్రతిపక్ష నాయకుడు ఆ రకంగా సభ పెడితే దాదాపు వాళ్ళు చెప్తున్నారు 10 లక్షలు అన్నారు, మళ్ళీ 10 లక్షలు చూపించాలి కదా. 17-18 లక్షల మంది వచ్చిరని చెప్తున్నారు వాళ్ళు. జరుగుతుందా? అది సాధ్యమయ్యే పనేనా? ఎవడన్నా పిచ్చి తుక్లగ్గాడు చెప్తే మనం వాడు చెప్పేటోనికి పిచ్చి ఉన్నా వినటోనికి పిచ్చి ఉండొద్దు కదా. వినటోనికి పిచ్చి ఉండదు. కేసీఆర్ మాట్లాడేటప్పుడు 75% సభ ఖాళీగానే ఉన్నది, 25% మిగిలిండే. అక్కడికి ఉన్న వాళ్ళంతా లొల్లి చేస్తుంటే ఆయన ఇన్నికి కూడా ఎవరు తయారు లేకుండ్రి. నేను అది స్టార్టింగ్లో చూసిన. బెదిరించిండు అందరిని, బెదిరించిండు. ఊకోండయ్యా ఊకోండి, అప్పుడు చేయకుండా లొల్లి బంద్ అని అన్నాడు. సరే, ఇక అవన్నీ పక్కన పెడితే అంటే నా ప్రశ్న ఏంటంటే అక్కడ అంతమంది జనాలు రావడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతోటే ఆయనకు సానుకూలంగా వచ్చిందని చెప్తున్నా. మేము కూడా చెప్పినాం సభలకు పైసలు తీసుకోండి. కేసీఆర్ వాళ్ళు ఎవరన్నా వాళ్ళ మనుషులు వచ్చి మీకు 5,000 బండికి ఇస్తా, తిండికి తాగానికి ఇస్తాము అంటే అరే బరాబర్ వాళ్ళే చెప్పుకున్నారు కదా, వాళ్ళే చెప్పారు కదా. నిన్న ఎంతోమంది నిన్న మైకులు ముంగలు పెడితే మాట్లాడారు కదా. మీ ఛానల్లో చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్, పెద్ద ఛానల్స్ అందరు అడిగితే చెప్పారు కదా, 5,000 ఇచ్చిర్రు, 2,500 ఎద్దుబండికి ఇచ్చిర్రు, మళ్ళీ తిన్నికి తాగని రానికి. నువ్వు ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నావు? దాని గురించి మాట్లాడితే దానికే ఆన్సర్ చెప్తా. నువ్వేమన్నా ఊహించినరా అని అంటే డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారు. మా దగ్గర కార్యకర్తలే లక్షల మంది ఉన్నారు. రీజనల్ పార్టీ. ఇంకా ఇప్పుడు ఆ నాయకుని మీద ఇంకా ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేడు. ఈ నిన్న అన్నాడు కదా చిల్లరగాళ్ళు ఆగాళ్ళు అన్నాడు. చిల్లరగాళ్ళు ఉన్న సభకో ఈ పొటెగాళ్ళు ఉన్న సభకో ఎవరు రావాలని ఏదో అన్నట్టున్నాడు మాట. మరి నీ అల్లుడు నీ కొడుకు కూడా పొటెగాళ్ళే కదాడా. మరి గట్ల ఈ పొటెగాళ్ళ నీ పిల్లల్నే నువ్వు పొటెగాళ్ళు అంటే పబ్లిక్ కూడా పొటెగాళ్ళే అంటారు కదా. ఆయన ప్రశ్న ఏంటంటే పిల్లలు అడిగేదానికి సమాధానం చెప్తలేదు, ఇంకా నన్ను రావాలంటున్నారు వీళ్ళు ముచ్చట్లు నేను రావాలన్నా. పిల్లలు అడిగే సమాధానం చెప్ప మరి నువ్వు ఎందుకు ప్రతిపక్ష హోదా గాళ్ళకి ఇద్దట్లో ఎవరికన్నా ఒకరికి ఇస్తే అయిపోయాయి కదా. నువ్వెందుకు తీసుకున్నావు ప్రతిపక్ష హోదా? అడిగేటోళ్ళకే ఇవ్వాలి కదా. నువ్వు ఇంట్లో పండేటోనికి నీకెందుకు ప్రతిపక్ష హోదా చెప్పు? నీకెందుకు ప్రభుత్వ ఖర్చు? నీకు ఒక ఎస్కాట్ ఎందుకు? నీకు ఒక సపరేట్గా అన్ని ప్రోటోకాల్స్ ఎందుకు? ఎవడు వస్తాడో వానికే సమాధానం చెప్తాం కదా. పిల్లలు అడుగుతారో పెద్దోళ్ళు అడుగుతారో సమాధానం చెప్పాలి. మరి పిల్లలు అడిగే మాటలకు మేము సమాధానాలను చెప్పాలి. కానీ నువ్వు రావు, నువ్వు ప్రజల పక్షాన్ని అడగడానికి రావు. నువ్వు వచ్చి ఆయన చెప్పాల్సింది ఏం లేదని ఆయన భావన. అంటే అర్థమైందా? చెప్పాల్సింది ఏమీ లేదు అని అంటే అన్నీ చేస్తున్నాం కాబట్టి ప్రశ్నలు అడగడానికి నీకేం చేతనైతే లేదు. ఆ పొరగాళ్ళని నడపడానికి రాదన్నప్పుడే ప్రతిపక్ష నాయకుడు హోదా ఉపయోగించుకోవాలి కదా. ప్రతిపక్ష నాయకుడు హోదా ఎప్పుడు ఉండాలి? అధికార పక్షం పూర్తిగా పనిచేయకపోతే ప్రతిపక్ష హోదా పూర్తిగా నిరూపించుకోవాలి కదా. అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎట్లా పనిచేయాలని కూడా కేసీఆర్ గారే చెప్తే ఇంకా రేవంత్ రెడ్డి గారు ఎందుకు? అంటే ప్రతిపక్ష హోదాలు ఉన్న వాళ్ళందరూ ఇళ్లలో వండుకోవాలి. అయితే నీ లెక్క ప్రకారం అంటే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నావు నువ్వు, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నావు నువ్వు. చెప్పు నాకు నువ్వు. చెప్పండి. పిల్లగాడన్న ఉండని, 25 ఏళ్ళ యువకుడన్న ఉండని, ముఖ్యమంత్రి ఈజ్ ముఖ్యమంత్రి. నువ్వు తాగి పరిపాలన చేస్తే మేము భరించినాము. మాకు యూత్ ఉండి, యంగ్ ఉండి, డైనమిక్లు ఉండి ఇచ్చిన మాటలు నెరవేర్చుకొని హామీలు నెరవేరిస్తే మేము పనిచేస్తే నీకు నచ్చదు. నెరవేరుస్తారు మీరు మాటికి నెరవేరుస్తారు. చెప్పు నాకు, నువ్వు ఏం నెరవేర్చలేదో. 500 బోనస్ ఎక్కడ? మహిళలకు 2,000 ఎక్కడ? 500 బోనస్ ఎవరికి
ఎవరికి ఇయ్యలేదు? నువ్వు రైతువా? నువ్వు రైతువా? మా నాన్న రైతే. మీ నాన్న వడ్లు పండించిండా? ఉన్నది మాకు మీకు 5.5 రాలేదా? ఎకరాలు ఉంది. పుణ్యాల మీద చేసుకుని రాలేదా? అబద్ధాలు, ఇంత అబద్ధాలు, పచ్చి అబద్ధాలు అంటే నేనేం చేయలేను ఇక. అయ్యో నేను రాలేదని నేనే చెప్తున్నాక. ఎవ్వరికి రాష్ట్రం లోపల పండించిన మాకు 2 లక్షల రుణమాఫీ కూడా కాలేదు. అసలు నాకే కాలేదు. ఎందుకు కాలేదు? ఏం కాలేదు చెప్పు. ఎందుకు కాలేదు? ఎందుకు కాలేదు అంటే దానికి మీరు చెప్పాలి. ప్రభుత్వంలో ఉన్నారు. టెక్నికల్ ఇష్యూ ఉందా? ఏ టెక్నికల్ ఇష్యూ లేదు. 2 రేషన్ కార్డులు లేవు, 2 ఆధార్ కార్డులు లేవు, ఏం లేవు. 2.5 లక్షలు బ్యాంక్. ఎందుకు రేషన్ కార్డు లేదు? మీరు ఏమంటున్నారు? 2 రేషన్ కార్డులు, 2 ఆధార్ కార్డులు ఉంటే రావండి. అట్లా ఏం చెప్పలేదు. అన్ని క్లియర్ గానే ఉంది. ఏం లేదు. నువ్వు అప్లై చేసుకో, ఇప్పుడు అప్లై చేసుకో. ఇంకా ఇచ్చే వాళ్ళకి ఇంకా మీరు చెప్పండి. 100% రుణమాఫీ అయిందంటే మీరు నేను అన్నా 100% అయింది ఎప్పుడన్నా చెప్పినమ్మా? మా నాయకులు ఎప్పుడన్నా చెప్పిర్రా? ఎక్కడైతే ప్రాబ్లమ్స్, టెక్నికల్ ఇష్యూలు, చిన్న ఇష్యూలు 22,000 కోట్లు ఎక్కడ పోయినాయి? మరి ఉట్టిగా మా పార్టీ నాయకులు పంచుకున్నామా మేము? కావచ్చు. ఎక్కడ పోయినాయి? నిరూపించు. నువ్వు ఊరికే గాలికి కావచ్చు అనేటప్పుడు దాన్ని ఆధారంతో 22,000 కోట్లు అంటే ఇచ్చినట్టు కూడా ఆధారాలు ఉండాలి కదా. కావాలన్నా నీకు ప్రతి మండల ఆఫీస్లో పోయి తెచ్చుకో స్టేట్మెంట్. నేను అవసరం లేదు, నేను తెచ్చిస్తే నీకు కల్పితం అంటావు. నువ్వే తెచ్చుకో. మొత్తం రాష్ట్రంలో ఒక ఇంత పెద్ద బుక్ తయారైంది మండల ఆఫీసుల నుంచి తెచ్చినది. అందులో ఎవరెవరికి రుణమాఫీ అయింది, బ్యాంకుల నుంచి వచ్చిన డీటెయిల్స్ మొత్తం వాళ్ళు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళ అక్షరాలు ఒక్కరైనా తప్పు ఉండింటే 22,000 కోట్లు ఇప్పటి వరకు మేము రుణం మాఫీ చేసి బ్యాంకులలో లోన్ క్లియర్ చేయకపోయిండి ఆ డబ్బు ఎక్కడన్నా ₹1 ఉన్న మిస్యూజ్ అయితే నువ్వేం చెప్తే నేను ఈరోజు ఛాలెంజ్ నువ్వు రెడీగా ఉండు. కేసీఆర్ పక్కన పడేద్దాం. నువ్వు నాకు నువ్వు ఎవరన్నా యాజ్ ఏ మీడియా నువ్వు నన్ను అడుగుతున్నావు కదా. ఇంత పెద్ద బుక్ ఉన్నది, 8,000 మందికి రుణం మాఫీ అయింది, ఏ గ్రామంలో ఎంతమందికి తీసుకున్నారు, అన్ని బ్యాంక్ స్టేట్మెంట్లు బ్యాంకులో ఉన్న మండల ఆఫీసులలో తీసుకొని రా. ముఖ్యమంత్రి గారు అన్ని వేదికల మీద ఏమంటున్నారంటే 100% రుణమాఫీ చేసినావా? అబద్ధాలు ఏడమాటల నాకు తీసి చూపి. ఎన్ని విజువల్స్ 100% 2 లక్షల లోపల ఉన్న ప్రతి ఒక్కరికి అయ్యింది. 500 బోనస్ ఎవరికి వచ్చింది? మహిళలకు తులం బంగారం ఏది? 2,000 ఏది? 4,000 పెన్షన్ ఏది? ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉంది. ఒక ఉచిత బస్ ఇచ్చారు, ఆరోగ్య బీమా 10 లక్షలు. అయిపోయిందా? నీది అయిపోయిందా? నీ సోది అయిపోయిందా? నా సోది చెప్తే మీకు సోది అనిపిస్తుంది. అది ప్రజల మాట. స్టూడియోలో ఏసీలో కూర్చుంటే కాదు అక్క, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు మాట్లాడట్లేదు. నువ్వు మా గురించి మాట్లాడుతున్నావు, మా క్షేత్రస్థాయిలో పనిచేసే దాని గురించి చెప్తావా? పోతున్నారు ఆల్రెడీ ప్రజలు. ఇప్పుడు మందుల సామ్యంలో తుంగతుర్తిలో ఏ రకంగా ఉరికిచ్చారు మీరు చూస్తలేరా? ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత, గ్రామ సభ పెడితే ఎమ్మెల్యేల పరిస్థితి ఎవరిది ఏం లేదు. మేము ప్రజల దగ్గర పోతున్నాం. టీఆర్ఎస్ లాగా ఇంట్లో పండుకోలేదు. వాళ్ళు 10 ఏళ్ళు ఇంట్లో పండుకొని పాలన చేసారు, మేము ఇంట్లో పండుకోలేదు. 14 గంటలు పనిచేస్తే హైదరాబాద్లో అంటే రోడ్డు ఉన్నదా? రోడ్లో పండుకుంటున్నామా? హైదరాబాద్లో ఎందుకు పండుకుంటాం? మేము పోతలేమా? నువ్వే ఇప్పుడంటే వచ్చి రెచ్చగొట్టి ఇచ్చి చేపించిన లొల్లి కాదు. నువ్వు అడిగిన ఒకటికి ప్రతి ఒక్కటి ఆధారంతో సహా ఇస్తా. నేను ఇచ్చేది అవసరం లేదు. నీకేం కావాలో అది నువ్వు ఆర్టీఐ యాక్ట్ ఉన్నది కదా, తీసుకొచ్చుకో. నీకు అన్నిటికన్నా ముఖ్యం రుణమాఫీ 22,000 కోట్లు 21,000 కోట్లు అయిందా, ఎంత అయిందో అది క్లియర్గా మేము బ్యాంక్